ఆవుపై పులిదాడి రక్షించిన ఏనుగు. అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉంటుంది. పులికి సహాయకురాలు కోతి. ఇతర జంతువుల్ని మాయమాటలతో నమ్మించి పులి వద్దకు తీసుకురావటం కోతి పని. ఇలా కోతి మాటలు నమ్మి వచ్చిన అనేక జంతువులు పులికి ఆహారంగా మారుతూ ఉంటాయి. ఒకరోజు పులి కోతితో ఇలా అంటుంది, నా సేవకుడా, ఈరోజు చాలా ఆకలిగా ఉంది. తొందరగా వెళ్ళి ఏదైనా ఒక జంతువుని తీసుకొనిరా. అలాగే రాజా, ఇప్పుడే వెళ్ళి తీసుకుని వస్తా అంటూ కోతి బయలుదేరుతుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత కోతిని చూసి జింక పరుగులు పెడుతుంది. అప్పుడు కోతి ఇలా అంటుంది, ఎందుకు భయపడుతున్నావు మిత్రమా? నేను దాడి చేసి తినేవాడిని కాదు కదా. అమ్మో, నిన్ను నమ్మొద్దని అందరూ అనుకుంటున్నారు. నీ మాటలు నమ్మొచ్చిన వారందరూ కనిపించకుండా పోతున్నారు. అందుకే నీకు దూరంగా ఉండాలని అందరూ చెప్తున్నారు. అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను చాలా మంచివాడిని తెలుసా? నువ్వు మంచివాడివి కాదు, కేవలం మంచివాడిగా నటిస్తున్నావు. జంతువులను నమ్మించి తీసుకుని వెళ్ళి మోసం చేస్తున్నావు అంటూ అక్కడి నుంచి జింక వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కోతి పులి వద్దకు వెళ్ళి ఇలా అంటుంది, అమ్మో, అందరికీ నాపైన అనుమానం కలుగుతోంది. నాతో రావడానికి భయపడుతున్నారు. నేను కనిపించగానే దూరంగా పారిపోతున్నారు. నా మోసాలు అందరికీ తెలిసిపోయాయి. ఇక నుంచి నేను ఎవరిని తీసుకురాను. నన్ను వదిలేయండి. ఇంత చిన్న విషయానికే బాధపడితే ఎలా సేవకుడా? ఇక్కడి జంతువులు నిన్ను నమ్మకపోతే కొత్త ప్రాంతానికి వెళ్ళు. అక్కడ ఉన్న జంతువులతో స్నేహం చేసినట్లు నటించు. ఆ తర్వాత నమ్మించి నా దగ్గరికి తీసుకొనిరా. హాయిగా నేను తినేస్తాను, సరేనా? అలాగే రాజా, కొత్త ప్రాంతానికి వెళ్ళి ప్రయత్నం చేస్తా అంటూ కోతి కొత్త ప్రాంతానికి వెళ్తుంది. అక్కడ తిరుగుతూ ఉండగా ఒక ఏనుగు, ఆవు కనిపిస్తాయి. ఏనుగు, ఆవు మంచి స్నేహితులు. ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తాయి, సంతోషంగా ఉంటాయి. అయితే వాటితో కోతి ఇలా అంటుంది, మిత్రులారా, మీరు చాలా మంచివారిగా కనిపిస్తున్నారు. ఇక నుంచి నేను కూడా మీతో కలిసి ఉంటాను. ఓ అలాగే, ఈ రోజు నుంచి ముగ్గురం కలిసి ఉందాం. ఇలా కొద్ది రోజులు గడిచిపోతాయి. ఎవరికీ అనుమానం రాకుండా కోతి చాలా మంచిదానిలా నటిస్తుంది. ఒకరోజు కోతి తన మనసులో ఇలా అనుకుంటుంది, అమ్మయ్యా, వీరిద్దరూ నన్ను నమ్ముతున్నారు. ఇక ఆవుకి మాయ మాటలు చెప్పి తీసుకెళ్తాను అని కోతి అనుకుంటుంది. ఇంతలో ఆవు ఇలా అంటుంది, ఏమిటి మిత్రమా ఆలోచిస్తున్నావు? నా పాత మిత్రుడు గుర్తుకొస్తున్నాడు. ఒకసారి వారిని చూడాలని ఉంది. ఈరోజు వెళ్ళి చూసి వస్తాను. కాని ఒంటరిగా వెళ్ళడానికి భయంగా ఉంది. భయపడకు మిత్రమా, నీతో పాటు మేం కూడా వస్తాం. సరే మిత్రులారా, తొందరగా వెళ్దాం పదండి అంటూ ఆవుని ఏనుగుని తీసుకుని కోతి పులి వద్దకు చేరుకుంటుంది. అప్పుడు కోతితో పులి ఇలా అంటుంది, మిత్రమా, నువ్వు చాలా తెలివైన వాడివి. నా కోసం మంచి ఆహారం తీసుకొచ్చా. ఈరోజు ఈ ఆవుపై దాడి చేసి కడుపు నిండా తినేస్తాను. మమ్మల్ని నమ్మించి మోసం చేశావు. స్నేహం పేరుతో మాయమాటలు చెప్పి ఈ పులికి నా స్నేహితురాలిని ఆహారంగా తీసుకొచ్చావు. మీకు తగిన గుణపాఠం చెబుతా. నువ్వేమీ చెయ్యలేవు అంటూ ఆవుపై పులి దాడి చేయటానికి ప్రయత్నం చేస్తుంది. ఏనుగు, ఆవు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాయి. అప్పుడు పులి ఇలా అంటుంది, మీరు తప్పించుకోలేరు. మీరు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాను అని అంటుంది. అయితే పారిపోయిన ఏనుగు, ఆవు ఒక మాయా చెట్టు వద్దకు చేరుకుంటాయి. అమ్మో, ఈరోజు మనం పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం. కాని ఆ పులి, కోతి మనల్ని వెతుక్కుంటూ తప్పకుండా వస్తాయి. ఎలాగైనా మనం వాటికి గుణపాఠం చెప్పాలి. అవును మిత్రమా, మనం ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి. మనం మరింత శక్తిని సంపాదించాలి. నేను ఈ చెట్టు వద్దే తపస్సు చేస్తాను. ఆ దేవుడే మనకి ఏదో ఒక శక్తిని అందిస్తాడు అంటూ ఏనుగు తపస్సు చేస్తుంది. ఏనుగు తపస్సుని మెచ్చిన మాయా చెట్టు ఇలా అంటుంది, చెడుని సంహరించటానికి మంచివారికి నేను సహాయం చేస్తాను. ఆ పులిని ఓడించడానికి నీకు మరింత శక్తిని ప్రసాదిస్తున్నాను. అవసరమైనప్పుడు నువ్వు మమ్మోత్ ఏనుగుగా మారిపోతావు. ఆ తర్వాత
మళ్ళీ సాధారణ ఏనుగా మారిపోతావు అని వరం ప్రసాదించగానే ఏనుగు మమ్మోతి ఏనుగ్గా మారిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ సాధారణంగా మారుతుంది. కొంత సమయానికి పులి కోతి అక్కడికి చేరుకుంటాయి. మీరు నా నుంచి తప్పించుకోలేరు. ఈ రోజు ఈ ఆవుపై దాడి చేసి తినేస్తాను అంటూ ఆవుపై దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. వెంటనే ఏనుగు మమ్మోతి ఏనుగ్గా మారిపోతుంది. పులిపై దాడి చేసి ఆవుని రక్షిస్తుంది. అప్పుడు కోతి ఇలా అంటుంది, నన్ను క్షమించండి. ఆ పులి నన్ను చంపేస్తుందన్న భయంతోనే చెప్పిన పనులన్నీ చేశాను. ఇక నుంచి బుద్ధిగా ఉంటాను అంటూ అక్కడి నుంచి కోతి వెళ్ళిపోతుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, మాయ మాటలతో స్నేహం పేరుతో ఎవరినీ మోసం చెయ్యొద్దని, స్నేహితుల్ని కాపాడుకోవటానికి ఎంతటి సాహసానికైనా సిద్ధపడాలని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. ఇది వాల్టి స్టోరీ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. జైంట్ కోతి అలాగే సింహం. ఒక దట్టమైన అడవి ఉండేది. అందులో ఉండే జంతువులన్నీ కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తూ ఉండేవి. ఇక్కడ ఒక సింహం కూడా ఉంటుంది. అది చాలా బలశాలి. అయినప్పటికీ దానికి కొద్దిగా కూడా గర్వం ఉండేది కాదు. ఇక ఆ సింహం చాలా దయగలది కూడా. అకస్మాత్తుగా ఒకరోజు ఏనుగు ఏదో ఒక పెద్ద జంతువుని చూస్తోంది. అప్పుడా ఏనుగు జింకతో ఇలా అంటుంది, నీకు తెలుసా, నేను ఈరోజు చాలా పెద్ద జంతువుని చూశాను. ఆ అడవిలో నీకన్నా పెద్ద జంతువు ఎక్కడుంది? నీకు నువ్వే చూసుకున్నావేమో. నీకు నవ్వులాటగా ఉంది కదా, కానీ నిజంగా నేనొక పెద్ద జంతువుని చూశాను. సరే సరే, కానీ నువ్వు మహారాజుకి ఈ విషయం చెప్పావా? చాలా రోజుల నుండి చూస్తున్నాను. చాలా మంది మన స్నేహితులు రోజు రోజుకి మాయమైపోతున్నారు. ఇదంతా తెలుసుకోవడం మహారాజు పని. ఇంతమంది మాయమవుతున్నారు అంటే ఏదో రహస్యం ఉంది. అందుకే మహారాజుకి చెప్పడానికి వెళ్తున్నాను. అసలు ఆ అడవిలో ఏం జరుగుతోందంటే, వేరొక అడవి నుంచి ఒక పెద్ద జైంట్ కోతి ఆ అడవికి వస్తోంది. అదేమో చాలా క్రూరమైంది. నేను సర్వశక్తిమంతుడను. నాకన్నా బలిశాలి ఇంకెవ్వరూ లేరు. నేను ఈ అడవిని నాశనం చేసేస్తాను. ఈ విధంగా ఆ జైంట్ కోతి తన గర్వంతో విర్రవీగిపోతూ ఉంటుంది. ఏ కారణం లేకుండానే అమాయకపు జంతువులను పట్టుకుని చంపేస్తూ ఉంటుంది. అప్పుడు ఏనుగు సింహానికి ఈ విషయం మొత్తాన్ని వివరిస్తోంది. మహారాజా, ఒక విశాలమైన జంతువు మన అడవిలో ప్రవేశించింది. ఏ కారణం లేకుండానే జంతువులను చంపేస్తోంది మహారాజా. ఏంటి? మన అడవిలో ఎవరు అలాంటి నీచమైన పని చేస్తోంది? మహారాజా, అది ఒక జైంట్ కోతి. మీరు తొందరగా దానిని ఆపకపోతే మన అడవి వాతావరణం మొత్తం నాశనమైపోతుంది. ఏనుగు మాటలు విన్న సింహం ఆ జైంట్ కోతిని పట్టుకోవడానికి ఒక ప్లాన్ వేస్తోంది. నువ్వు వెళ్ళి ఒక పెద్ద పంజరాన్ని తీసుకొనిరా. అలాగే మహారాజా. ఇక మరుసటి రోజు ఏనుగు పంజరాన్ని తయారు చేసుకుని తీసుకొస్తోంది. అప్పుడు సింహం అందరికీ తను చేయబోయే ప్లాన్ను వివరిస్తోంది. నేను ఎలాగైనా సరే ఆ జైంట్ కోతిని ఈ పంజరంలోనికి వచ్చేటట్లు చేస్తాను. దీనికి 2 తలుపులు ఉన్నాయి కదా. నేను దీని లోపలికి వచ్చి బయటకు వచ్చేస్తాను. దీనిలో ఆ కోతి ప్రవేశించగానే వెనక తలుపులు జింక మూసివేస్తోంది. ఇక వెంటనే నువ్వు ఈ ముందు తలుపుని మూసెయ్యాలి. ఈ విధంగా అందరికీ తన ప్లాన్ వివరంగా చెప్తోంది సింహం. ఇక జైంట్ కోతిని కలవటానికి వెళ్తోంది. అప్పుడు ఆ కోతి సింహాన్ని చూసి ఇలా అంటుంది, రండి మహారాజా, రండి. చావు నీకోసం ఎదురు చూస్తూ ఉంది. ఏం చూసుకుని నువ్వింత గర్వపడుతున్నావు? నీకు నా పెద్ద శరీరం కనిపించట్లేదా? మీరందరూ నా ముందు చిన్న చిన్న క్రిమికీటకాలుగా కనిపిస్తున్నారు. ఇప్పుడు నేను ఈ అడవికి మహారాజును కూడా అవుతున్నాను. ఇలా అనుకుంటేనే మహారాజు అయిపోతారా? మంచి శరీరంతో పాటు మంచి ఆలోచనలు వచ్చేలా బ్రెయిన్ కూడా పనిచెయ్యాలి. నువ్వు నిజంగానే ఈ అడవికి రాజు అవ్వాలనుకుంటే నువ్వు నాతో పాటు రన్నింగ్ రేస్లో పాల్గొనాలి. రేస్? ఎలాంటి రేస్ అది? ఇద్దరిలో ఎవరైతే పరిగెత్తుకుంటూ వెళ్ళి మన అడవిలో ఉన్న పెద్ద పంజరంలోకి ఎవరైతే చేరుకుంటారో వాళ్ళే ఈ అడవికి మహారాజవుతారు.
ఇప్పటి వరకు ఎవరూ నన్ను ఈ రేస్లో ఓడించలేదు తెలుసా? సరే సరే, ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా ఇద్దరి మధ్య రేస్ ప్రారంభమవుతోంది. ముందుగా చేసిన ప్లాన్ ప్రకారం సింహం చాలా వేగంగా పరిగెత్తి పంజరంలోనికి వెళ్లి రెండవ వైపు నుంచి బయటకు వచ్చేస్తోంది. ఇక అప్పుడు వెంటనే కోతి కూడా ఆ పంజరం లోపలికి వెళ్తోంది. ఇంతలో వెనుక నుంచి జింక తలుపును మూసేస్తోంది. అలాగే ఏనుగు కూడా ముందు నుంచి తలుపును మూసేస్తోంది. అప్పుడు సింహం కోతితో ఇలా అంటుంది. ఇప్పుడు చెప్పు సర్వశక్తిమాన్, ఇప్పుడు నీకు ఏం శిక్ష వెయ్యాలి? మహారాజా, దీన్ని తీసుకెళ్లి కొండ నుంచి లోయలో వేసేద్దాం. అని ఏనుగు సింహంతో అంటుంది. వద్దు వద్దు మహారాజా, వద్దు. నన్ను క్షమించండి. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి. నువ్వు ఈ అడవిలో ఉండే చాలా నిర్దోష జంతువుల్ని హత్య చేశావు. నిన్ను విడిచిపెట్టేది లేదు. మహారాజా, నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయను. నా శరీర బలాన్ని చూసుకొని చాలా గర్వంతో ఇలాంటి తప్పు చేశాను మహారాజా. ఇప్పుడు నా శరీర శక్తిని సదుపయోగం చేస్తాను. ఇక సింహం చాలా దయగలది కావటం వల్ల కోతిని వదిలేస్తోంది. అప్పుడు ఆ కోతి ఆ అడవిని వదిలి వెళ్ళిపోతోంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, ఆలోచన లేకుండా మన శక్తిని ఉపయోగిస్తే అది దురుపయోగమవుతోంది. అందువల్ల మంచి ఆలోచనలతో వస్తువులను సదుపయోగం చేసుకోవాలి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కథలను వినటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అందరికీ ధన్యవాదాలు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ గద్ద చిరుత. అనగనగా ఒక అడవిలో చిరుత ఉంటుంది. ఆ అడవిలో జంతువులన్నింటిపై ఈ చిరుత పెత్తనం చేస్తూ ఉంటుంది. నచ్చిన దానిని వేటాడుతూ ఉంటుంది. గర్వంతో ఈ చిరుత ఎవ్వరి మాట వినేది కాదు, అసలెవర్నీ పట్టించుకునేది కాదు. ఈ అడవిలో నాకు తిరుగేలేదు. నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి, నేను చేసిందే మీరందరూ చూడాలి. ఇక వేటకు బయలుదేరుతాను. ఈరోజు ఎలాగైనా ఒక మంచి కుందేలిని ఆహారంగా తీసుకుంటాను. చిరుత ఇలా గర్వంతో మాట్లాడుతున్న మాటల్ని చెట్టుపై కూర్చున్న ఒక కోతి వింటుంది. హహహహ, అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ఏయ్ కోతి పిల్ల, నాకే నీతులు చెప్తున్నావా? రేపు నీ అంతు చూస్తాను. అయ్యో, నేను ఉన్న విషయమేగా చెప్పాను. ఎంతటి బలవంతులైనా ఏదో ఒక రోజు బలిగాక తప్పదు మరి. అంటూ అక్కడి నుంచి పెద్ద గద్ద వద్దకు వెళ్తుంది ఆ కోతి. పక్షిరాజా, నాదొక చిన్న విన్నపం. ఈ అడవిలో ఉన్న చిరుత అందరికంటే తానే గొప్పవాడినని, బలవంతుడనని గర్వంతో ఊగిపోతుంది. ఇష్టారాజ్యంగా జంతువులను వేటాడి చంపేస్తోంది. ఎవరిని కూడా లెక్క చేయడం లేదు. ఎలాగైనా చిరుత గర్వాన్ని అణచివేసి కళ్ళు తెరిపించాలి. ఓ అలాగా, అయితే ఆ చిరుత విషయం నాకొదిలేయ్. ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఇక నువ్వు వెళ్ళిపో. అనగానే కోతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చిరుత వేటకు బయలుదేరి వెళ్తుంది. కొంత దూరం వెళ్ళగానే ఒక కుందేలు కనిపిస్తుంది. ఆహా, నేను అనుకున్నట్టుగానే మంచి కుందేలు కనిపించింది. ఇక దీన్ని వేటాడి వెంటనే తినేస్తాను అంటూ దాని దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఒక పెద్ద గద్ద వచ్చి కుందేల్ని తన్నుకుపోతుంది. ఏయ్ గద్ద, వెంటనే కుందేల్ని వదిలేయ్, లేదంటే నిన్ను అంతం చేస్తాను. హహహహ, నువ్వు నన్ను అంతం చేస్తావా? నేను హాయిగా ఆకాశంలో ఎగరగలను. మరి నువ్వు ఎగరలేవు. అలాంటప్పుడు నన్నెలా పట్టుకుంటావు? హహహహ. నా ఆహారాన్ని తన్నుకుపోయి పెద్ద తప్పు చేస్తున్నావు. ఇప్పటికైనా మర్యాదగా నా కుందేల్ని వదిలేయ్, చాలా ఆకలిగా ఉంది. నేను ఈ కుందేలు కోసం చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోజు చిక్కిందిది. మిత్రమా, ఇక నువ్వు దీన్ని మర్చిపో. బాయ్ బాయ్ అంటూ వెళ్ళిపోతుంది ఆ గద్ద. గద్ద చేసిన పనికి చిరుత కోపంతో ఊగిపోతూ ఉంటుంది. ఎలాగైనా దాన్ని అంతం చెయ్యాలి, కానీ ఏం చెయ్యాలి, ఎలా చేయాలో అర్థం కావటం లేదు.
ఇంతలో అక్కడికి కోతి వస్తుంది. ఆహాహాహా, నేను ముందే చెప్పాను, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. ఇప్పుడు మీరే స్వయంగా చూశారు. ఇన్ని రోజులు మీరే బలవంతులని ఫీల్ అయ్యారు. కానీ ఆ గద్ద ముందు మీరు తేలిపోయారు. దాన్ని ఏమీ చేయలేకపోయారు. బాధపడకుండా మరో కుందేళ్ళు చూసుకోండి. ఏయ్ కోతి పిల్ల, నువ్వు వెంటనే వెళ్ళకపోతే ఈరోజే నిన్ను తినేస్తాను అయ్య బాబోయ్! అంటూ అక్కడి నుంచి కోతి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత మరునాడు చిరుత వేట కోసం బయలుదేరుతుంది. ఒక జింక పిల్ల కనిపిస్తుంది. అమ్మయ్యా, నిన్నటి నుంచి ఆకలితో అల్లాడిపోతున్నాను. వెంటనే ఈ జింకను వేటాడి తినేస్తాను. గుహలోకి వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకుంటాను. ఆ గద్దని ఎలా అంతం చెయ్యాలో ఆలోచిస్తాను అని అనుకుంటూ జింకపిల్ల వద్దకు వెళ్ళగానే ఒక్కసారిగా ఆ గ్రద్ద వచ్చి దాన్ని మళ్ళీ తన్నుకుపోతుంది. ఏయ్ గద్ద, మళ్ళీ తప్పు చేస్తున్నావు. నా ఆహారాన్ని తన్నుకుపోవటానికి ఎంత ధైర్యం నీకు? వెంటనే వదిలేయ్. ఇది పోటీ ప్రపంచం బాబు. నీది నాది అంటూ ఏదీ ఉండదు. ఎవరు ముందుగా వస్తే వారిదే విజయం. నీ వల్ల నేను 2 రోజులుగా ఆకలితో బాధపడుతున్నాను. ఈ జింక పిల్లను వదిలేయ్. చేతనైతే నాలాగా ఎగిరి నాతో పోటీపడు. ఈ జింకని తీసుకెళ్ళు, లేదంటే సైలెంట్గా ఉండిపో హాహాహా. అంటూ గద్ద ఎగిరిపోతుంది. ఇంతలోనే అక్కడికి మళ్ళీ కోతి వస్తుంది. ఆ గద్ద చేతిలో మళ్ళీ పరాభవం. ఎప్పటికైనా గర్వం వీడండి. ఈ లోకంలో ఎవరి శక్తి సామర్థ్యాలు వారికుంటాయి. నేనే గొప్పవాడినంటూ విరవేగొద్దు. అవును, నువ్వు చెప్పిందే నిజం. ఎన్ని రోజులు నేను మూర్ఖంగా ఆలోచించాను, గర్వంతో మాట్లాడాను. ఈ అడవిలో ఉన్న జంతువులని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాను. ఇక నుంచి నా పద్ధతి మార్చుకుంటాను. అందరినీ గౌరవిస్తూ కలిసిమెలిసి ఉంటాను అంటూ అక్కడి నుంచి చిరుత వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ గద్ద వద్దకు కోతి వచ్చి ఇలా అంటుంది. చిరుత మారింది. మీరు మంచి గుణపాఠం చెప్పారు. అందరం కలిసిమెలిసి ఉంటేనే జీవితం సంతోషంగా ముందుకు సాగుతుంది అంటూ అక్కడి నుంచి గ్రద్ద ఎగిరిపోతుంది. మనం ఎప్పుడూ కూడా గర్వంతో ఉండకూడదని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. స్నేహితులుగా మారిన సింహం మరియు పులి. అడవిలోని ఒక గుహలో సింహం నివాసం ఉంటుంది. అడవిలో తిరుగుతూ ఆహారం తెచ్చుకొని గుహలో దాచుకుంటుంది. ఎవరికీ కూడా సహాయం చేసేది కాదు. నిత్యం స్వార్థంతో ఆలోచిస్తూ ఉంటుంది. ఒకరోజు అడవి నుంచి ఆహారం తెచ్చుకొని గుహలో దాచి ఉంటుంది. నా గుహ అద్భుతంగా ఉంది. బోలెడంత ఆహారం ఉంది. ఇక నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంతలోనే మరో అడవి నుంచి ఒక పులి ఆహారం కోసం వెతుక్కుంటూ సింహం గుహ వద్దకొస్తుంది. మిత్రమా మిత్రమా ఎవరు నువ్వు? నా గుహ వద్దకి ఎందుకొచ్చావు? మిత్రమా, నాకు 2 చిన్నపిల్లలున్నారు. 2 రోజులుగా ఆహారం లేదు. అడవిలో ఎంత వెతికినా సరే ఆహారం దొరకట్లేదు. నా పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. నీ వద్ద ఆహారం ఉంటే కొంచెం ఇవ్వు మిత్రమా. నా వద్ద బోలెడంత ఆహారం ఉంది, కానీ నేను ఇవ్వను. నేను చాలా ముందు చూపుతూ ఉంటాను. వెంటనే వెళ్ళిపో. అయ్యో, అలా అనకండి. నాకు ఆహారం లేకపోయినా పర్వాలేదు. నా పిల్లలకైనా కొంచెం ఇవ్వండి. నువ్వేమైనా పిచ్చిదానివా? నేను ఇవ్వనని చెప్పాను కదా. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని సింహం చెప్పగానే పులి బాధపడుతూ అక్కడి నుంచి తన పిల్లల వద్దకు వెళ్ళిపోతుంది. అమ్మా, ఆహారం తేలేదా? ఆకలిగా ఉందమ్మా. నన్ను క్షమించండి. అడవంతా వెతికినా సరే ఆహారం దొరకలేదు పిల్లలు. ఒక గుహలో నివాసం ఉంటున్న సింహం వద్ద బోలెడంత ఆహారం ఉంది, కానీ మనకివ్వమంటే ఇవ్వడం లేదు. మీరేం బాధపడకండి. ఎలాగైనా మీకు మంచి ఆహారం తీసుకుని వస్తాను అంటూ ఆ పులి మళ్ళీ బయలుదేరుతుంది. అయితే గుహలో నుంచి సింహం బయటకు వెళ్ళిన తర్వాత ఒక మాయాశక్తి ప్రత్యక్షమవుతుంది. ఈ సింహం దాచుకున్న ఆహారాన్నంతా నేనే తినేస్తాను. అంటూ ఆహారాన్ని తినేసి మాయమైపోతుంది. ఆ తర్వాత అడవి నుంచి సింహం తిరిగొచ్చి చూస్తే దాచుకున్న ఆహారం కనిపించదు. అయ్యయ్యో, నేను దాచుకున్న ఆహారం అంతా ఏమైంది? ఎవరు తిన్నారు?
ఇదంతా కూడా ఆ పులి చేసిన పని. నా ఆహారాన్నంతా ఆ పులి తీసుకెళ్ళింది. వెంటనే వెళ్ళి దాని అంతు చూస్తాను అంటూ కోపంతో బయలుదేరుతుంది. పులిని వెతుకుతూ ఉండగా ఒకచోట తన 2 పిల్లలతో పులి కనిపిస్తుంది. వాటి వద్ద కొంత ఆహారం ఉంటుంది. ఏయ్ పులి, నా ఆహారాన్నంతా దొంగిలించి నీ పిల్లలకి తినిపిస్తున్నావా? ఎంత ధైర్యం నీకు? ఇక్కడే నీతో పాటు నీ పిల్లల్ని కూడా అంతం చేస్తాను. మిత్రమా, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నీ ఆహారాన్ని నేను దొంగలించలేదు. ఎవరు తీసుకెళ్లారో నాకు తెలీదు మిత్రమా. నువ్వే దొంగిలించావు, నాకంతా తెలుసు అంటూ సింహం పులిపై దాడికి దిగుతుంది. పులిని గాయపరిచి వెళ్తుంది. ఆ తర్వాత పులిపిల్ల ఇలా అంటుంది. అమ్మా, నువ్వు దొంగతనం చేశావా? దొంగిలించి తీసుకొచ్చిన ఆహారమే మాకొద్దు. అయ్యో, మీరు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను ఎంతో కష్టపడి ఆహారం తీసుకొచ్చాను. నన్ను నమ్మండి. మమ్మల్ని క్షమించండి అమ్మా. నువ్వెప్పుడూ కూడా తప్పుడు పనులు చేయవు. అయితే గుహ వద్దకు తిరిగొచ్చిన సింహం ఇలా అనుకుంటుంది. అమ్మో, ఎవరిని నమ్మొద్దు. ఇక నుంచి ఈ గుహలో ఆహారం దాచుకోను. ఎక్కడ దొరికితే అక్కడే తినేసొస్తాను. చాలా ఆకలిగా ఉంది అంటూ ఆహారం కోసం బయలుదేరుతుంది సింహం. ఎంత వెతికినా సింహానికి ఆహారం దొరకదు. ఇలా 2-3 రోజులైనా సరే ఆహారం దొరక్కపోవటంతో నీరసించి గుహ వద్దే ఉండిపోతుంది. అయ్యో, నా వద్ద ఆహారం ఉన్నప్పుడు ఎవరికీ సహాయం చేయకపోతేని, అందుకే నాకు కూడా ఎవరూ సహాయం చేయటం లేదు అంటూ బాధపడుతూ ఉండగా తన 2 పిల్లల్ని కొంత ఆహారాన్ని తీసుకుని పులి వస్తుంది. దాన్ని చూసి సింహానికి కోపం వస్తుంది. ఏయ్ దొంగ పులి, మళ్ళీ ఎందుకొచ్చావు? మిత్రమా, నువ్వు నాపై దాడి చేసి నన్ను గాయపరిచినా నేను బాధపడడం లేదు. కానీ నేను మాత్రం దొంగతనం చేయలేదు. ఇప్పటికైనా నన్ను నమ్ము. ఏం జరిగిందో నాకు తెలియదు మిత్రమా. ఇదిగో నీకోసం ఆహారం తీసుకుని వచ్చాను, తిను. మా అమ్మ చాలా మంచిది. మమ్మల్ని నమ్మండి. మీకోసం తీసుకొచ్చిన ఆహారం తీసుకొని తినండి. ఇంతలోనే గుహలో మాయాశక్తి ప్రత్యక్షమై ఇలా అంటుంది. నువ్వు ఆహారం తీసుకురావడం లేదు. ఇక నేను ఈ గుహలోనే ఉండను. అంటూ అక్కడి నుంచి మాయమై వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సింహం ఇలా అంటుంది. అంటే ఈ మాయాశక్తి నా ఆహారాన్ని తినిందా? మిత్రమా, నన్ను క్షమించు. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇక నుంచి మనందరం హాయిగా కలిసిమెలిసి ఉందాం. అలాగే మిత్రమా, మనందరం సంతోషంగా ఉందాం. తొందరపాటుతో ఇతరుల్ని నిందించవద్దని, ఇతరులతో కలిసిమెలిసి ఉండాలని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పులి తల్లి పంది. అనగనగా ఒక అడవిలో పులి ఉంటుంది. ఆ పులికి 2 పిల్లలుంటాయి. పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ పులి సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. పిల్లల్ని గుహలోనే ఉంచి ఆహారం తీసుకురావటానికి పులి బయలుదేరే ముందు ఇలా అంటుంది. పిల్లలు జాగ్రత్తగా ఉండండి. గుహ నుంచి బయటకు రాకండి. నేను వెళ్ళి మీకు ఇష్టమైన ఆహారం తీసుకొనొస్తాను. నేను వచ్చేంత వరకు హాయిగా ఇద్దరూ ఆడుకోండి. అమ్మా, మేము కూడా నీతో పాటు వస్తావమ్మా. మమ్మల్ని కూడా తీసుకెళ్ళు. మీరు చిన్న పిల్లలు, ఇంకా కొద్ది రోజులు గుహలోనే ఉండాలి. నేను వెంటనే వచ్చేస్తాను. జాగ్రత్త. మమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళకండమ్మా. మాకు భయం వేస్తోంది. మేము కూడా వస్తావమ్మా. మీరేం భయపడకండి. నేను త్వరగానే తిరిగి వస్తాను అంటూ తన పిల్లలకి తగు జాగ్రత్తలు చెప్పి పులి ఆహారం కోసం బయలుదేరి వెళ్తుంది. ఆహారం కోసం వెతుకుతూ ఉండగా ఒక వేటగాడు వేసిన ఉచ్చులో పులి చిక్కుకుంటుంది. ఆ పులి గాయపడుతుంది. అందులో నుంచి బయటకు రాలేకపోతుంది. ఇంతలో అక్కడికి ఒక పంది వస్తుంది. అయ్యో, ఉచ్చులో చిక్కుకున్నావా? ఇప్పుడెలా? నేను వెళ్ళి ఎలకని తీసుకొస్తాను. అది ఉచ్చుని కాసేపట్లోనే కొరికేస్తుంది. నువ్వేమీ భయపడకు, నిన్ను నేను కాపాడుతాను. ప్లీజ్ నన్ను కాపాడు. నేను లేకపోతే నా పిల్లలు ఆగమైపోతారు. నీకేం కాదు, నేను వెళ్ళి ఎలుకని తీసుకొస్తాను అంటూ ఎలుక కోసం పంది బయలుదేరుతుంది. ఎంత వెతికినా సరే ఎలుక కనిపించదు. వెతికి వెతికి అలసిపోయిన పంది చివరికి మళ్ళీ పులి వద్దకొస్తుంది. అప్పటికే పులి ఆ ఉచ్చులోనే మరణిస్తుంది. దాన్ని చూసి బాధపడుతూ పంది ఇలా అంటుంది.
అయ్యో, నన్ను క్షమించు మిత్రమా. నీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయాను. నేను ఎంత ప్రయత్నించినా ఆ ఎలుక కనిపించలేదు. నీ పిల్లలు ఎక్కడ ఉన్నా వెతికి నేను అక్కున చేర్చుకుంటాను. వారిని పెంచి పెద్ద చేస్తాను. కంటికి రెప్పలా కాపాడుకుంటాను అంటూ పులి పిల్లల కోసం పంది వెతుకుతూ బయలుదేరుతుంది. అడవంతా తిరుగుతుంది. చివరికి ఒక గుహలో 2 పులి పిల్లలు కనిపిస్తాయి. పందిని చూసి అవి భయపడిపోతాయి. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చు? మమ్మల్ని ఏం చేయొద్దు. కోసేపట్లో మా అమ్మ వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే మా అమ్మ నిన్ను అంతం చేస్తుంది. నన్ను క్షమించండి పిల్లలు. మీ అమ్మ రావడానికి చాలా సమయమే పడుతుంది. మీకు రక్షణగా నన్ను ఇక్కడికి పంపించింది. ఇక్కడి నుంచి మీకు ఏం కావాలన్నా నేనే చేసి పెడతాను. అమ్మో, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిన్ను మేము నమ్మము. నేను మీకు ఎలాంటి హాని చెయ్యను. నేను కూడా మీకు అమ్మలాంటి దాన్నే. ఇక నుంచి మీకు 2 అమ్మలు. అయితే మా అమ్మ ఎలా చూసుకుంటుందో నువ్వు కూడా అలాగే చూసుకుంటావా? అలాగే చూసుకుంటాను. ఇప్పుడే మీకు అడవంతా చూపిస్తాను, పదండి. ఓ అలాగే, వెంటనే వెళ్దాం పదమ్మా. అనగానే పులి పిల్లల్ని తీసుకొని పంది బయలుదేరుతుంది. హాయిగా అడవంతా తిరుగుతాయి. ఆటపాటల్లో పడిన పులి పిల్లలు తల్లిని మర్చిపోతాయి. మరునాడు ఉదయమే పందితో ఇలా అంటాయి. అమ్మ ఇంకా రావడం లేదు, ఎందుకమ్మా? మీకు నచ్చిన ఆహారం తీసుకురావడానికి తిరిగి రాని దూరానికి వెళ్ళింది. అయినా నేను ఉన్నాను కదూ, మీరేం బాధపడకండి, సరేనా? హాయిగా ఆడుకోండి అంటూ సర్ది చెప్తుంది. ఇలా రోజులు గడిచే కొద్దీ తల్లిని మర్చిపోతాయి ఆ పులి పిల్లలు. పందినే అమ్మగా భావిస్తాయి. వాటిని పంది కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచి పెద్ద చేస్తుంది. ఒకరోజు వీటిని చూసిన నక్క ఈర్ష్య పెంచుకుంటుంది. ఎలాగైనా సరే పంది నుంచి పులి పిల్లలను విడదీయాలి అనుకుంటుంది. చీచి, ఈ పులులకు బుద్ధే లేదు. నాలాంటి వాడితో స్నేహం చేయకుండా అమ్మా అమ్మా అంటూ పంది చుట్టూ తిరుగుతున్నాయి. ఏదో ఒకటి చేసి వీటిని విడదీయాలి, అప్పుడే నాకు మనశ్శాంతి ఉంటుంది. అంటూ మరో అడవిలోకి వెళ్ళి సింహాన్ని కలిసి ఇలా అంటుంది. రాజా, మా అడవిలో చాలా జంతువులున్నాయి. నీకు నచ్చిన జంతువుని వేటాడొచ్చు. అక్కడికి వస్తారా? ఓహో, అలాగా, వెంటనే వెళ్దాం పదా. అయితే ఒక కండిషన్. ముందుగా మా అడవిలో ఉన్న ఒక పందిని చంపాలి. ఆ తర్వాత ఇతర జంతువులను వేటాడాలి. అది నాకు చిన్న పని. చాలా ఆకలిగా ఉంది, వెళ్దాం పదా. అనగానే సింహాన్ని తీసుకుని నక్క అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక అడవిలోకి వచ్చి వెతుకుతూ ఉండగా ఒక చోట ఆ పంది కనిపిస్తుంది. అదిగో ఆ పందినే చంపాలి. వెళ్ళండి రాజా. అవును, నాదొక చిన్న సందేహం. నేను ఆ పందిని ఎందుకు చంపాలి? దాన్ని చంపితే నీకొచ్చే లాభం ఏమిటి? దానికి ఒక పెద్ద కథ ఉంది. ముందుగా మీరెళ్ళి కథం చేయండి రాజా. అని చెప్పగానే సింహం వెంటనే పందిపై దాడి చేసేందుకు బయలుదేరి వెళ్తుంది. ఇంతలోనే అక్కడికి 2 పులులు చేరుకుంటాయి. మా అమ్మని చంపాలని చూస్తున్నారా? ఆ నక్క చెప్పుడు మాటలు విని తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారు. పంది మీ అమ్మ? ఒక పంది నీకు అమ్మ ఎలా అవుతుంది? మేము పసిపిల్లలుగా ఉన్నప్పుడే మా అమ్మ మాకు దూరమైంది. అప్పటి నుంచి మమ్మల్ని కన్న బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకుంటుంది. మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. అందుకే మేము అమ్మ అని పిలుస్తున్నాం. మా అమ్మపై దాడి చేస్తే నిన్ను ఇక్కడే అంతం చేస్తాం. మర్యాదగా వెళ్ళిపో. నిజంగానా? మీది చాలా గొప్ప బంధం. ఈ సృష్టిలో కన్న తల్లి మాత్రమే అమ్మ కాదు, పెంచి పెద్ద చేసిన వారు కూడా అమ్మే అని నిరూపించారు. మీ ప్రేమానురాగాలపై ఈర్ష్య పెంచుకున్న ఈ నక్క చెప్పిన మాటలు విని తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. నన్ను క్షమించండి. మీరు ఇలాగే కలకాలం సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను. ఇక నుంచి నేను కూడా మీతోనే కలిసి ఉంటాను. నన్ను క్షమించండి రాజా. ఇక నుంచి నేను కూడా ఈర్ష్యాద్వేషాలను వదిలేసి అందరితో కలిసిమెలిసి జీవిస్తా అని అంటుంది నక్క. ఇక అప్పటి నుంచి జంతువులన్నీ కలిసిమెలిసి ఆనందంగా జీవిస్తూ ఉంటాయి. ఇతరులపై ఈర్ష్యాద్వేషాల్ని పెంచుకోవద్దని, జాతివైరం ఉండకూడదని, అందరూ సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.